మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సోమశిల నుంచి కందుకూరు వరకు జీకేఎన్ కెనాల్ సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుందని అసెంబ్లీ వేదికగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రస్తావన తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ అందులో 25 కిలోమీటర్లు ఉదయగిరి నియోజకవర్గ భూభాగంలో ఉందని తెలిపారు. జీకేఎన్ కెనాల్ ద్వారా ఇప్పటి వరకు 70,000 ఎకరాలు సాగులోకి వచ్చిందని సభాపతి దృష్టికి తీసుకుని వెళ్లారు. మరో 8.5 కోట్లు ఖర్చు చేస్తే 16,000 ఎకరాలు సాగులోనికి వచ్చేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీలో తమ గళం వినిపించారు. శుక్రవారం అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అధ్యక్ష అంటూ మాట్లాడుతూ సోమశిల ఉత్తర కాలువ ఉదయగిరి నియోజకవర్గం నుంచి కందుకూరు వరకు వెళ్తుందన్నారు. 25 కిలోమీటర్ల భూభాగంలో 2 మండలాలలో సోమశిల జలాలు ప్రవహిస్తున్నాయన్నారు. గతంలో 772 క్యూసెక్కుల నీటి నుంచి 1,400 క్యూసెక్కుల నీరు ప్రవహించేందుకు కాలువ లోతు, వెడల్పు, పరిమాణం పెంచడం జరిగిందన్నారు. జీకేఎన్ కెనాల్ కు కాకుటూరు వద్ద రెగ్యులేటరీ నిర్మిస్తే 16,000 ఎకరాలు సాగులోకి వచ్చి రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించాలని అధ్యక్షుని ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడిగారు. కాకర్ల సురేష్ గారు తెలుపుకుంటా ఉన్నాను. దాని కింద జీకేఎన్ కెనాలు సోమశిల ప్రాజెక్ట్ నుంచి కందుకూరు రాళ్లపాడు రిజర్వాయర్ దాకా 100 కిలోమీటర్స్లో జీకేఎన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ వైడనింగ్ కూడా మనం గత ప్రభుత్వంలో 2014-19 టైంలో కొంతవరకు చేసుకొని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూరిక గాలికి వదిలేసి ఉదయగిరి నియోజకవర్గంలో కనీసం ₹1 కూడా ఇరిగేషన్ ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మనం మళ్ళా కూడా ఆ కెనాలు ఎక్స్పాండ్ చేసుకొని 772 క్యూసెక్కుల నుంచి 1,400 క్యూసెక్కులకి మనం దాని కెపాసిటీ పెంచుకొని ఆ కెనాల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మాకు క్రాకుటూరు రెగ్యులేటరీ దాంట్లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్కి 8.5 crores అవసరం ఉంది అధ్యక్ష. ఇంతకుముందు చాలా వరకు వర్క్ కంప్లీట్ అయ్యి కొంతవరకు చేయాల్సి ఉంది. దాని కింద 16,000 ఎకరాలు ఆయకట్టు వచ్చే పరిస్థితి ఉంటుంది. వారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అన్న రిక్వెస్ట్ అది ఈ బడ్జెట్లో దాన్ని అలొకేట్ చేసి 8.5 crores స్పెండ్ చేస్తే మాకు కనీసం ఇప్పుడు ఆ జీకేఎన్ కెనాల్ కింద కేవలం 7,000 ఎకరాలే ఆయకట్టు ఉంది. మనకు 25 కిలోమీటర్లు మా నియోజకవర్గం నుంచి కెనాల్ వెళ్తున్నా కూడా కేవలం 7,000 ఎకరాలకే మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కొద్ది ప్రత్యేక దృష్టి పెట్టి ఉదయగిరి నియోజకవర్గం మీద ఆ 8.5 crores ఆ బడ్జెట్ కింద పెట్టి మాకు 16,000 ఎకరాలకి ఆయకట్టుకి నీరు ఇవ్వమని మీ ద్వారా వారికి మనం చేసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.